సో రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏదైతే ఒకటో తారీఖు జీతం ఇస్తుందో నెక్స్ట్ మంత్ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంట్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంటి ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మీకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు వచ్చినట్టే ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్గా మొత్తం ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి. పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. సో ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికైతే ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలైంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి 1వ తారీఖే రెగ్యులర్ ఉద్యోగస్తులకు జీతాలు పడతా ఉన్నాయి. సరే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మీద సమీక్ష సమావేశం చేసి మాకు మొన్న జూలై 1 నుంచి 1వ తారీఖున ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలని చెప్పి మేలోకి మనకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా జూలై 1కి కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే 1వ తారీఖు జీతాలు పడ్డాయి. ఇంకా మనకు 50% పైచిలకు డిపార్ట్మెంట్లలో 1వ తారీఖు జీతాలు పడలేదు. ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీల అలసత్వం ఒకటి, అధికారులు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల 50% పై ఉన్న డిపార్ట్మెంట్లకు మొన్న జూలై 1 కూడా జీతాలు అందక ఈ రోజు కూడా అందలేదు చాలా డిపార్ట్మెంట్లో. అదే విషయాన్ని మనం పదే పదే చెప్పడం వల్ల ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల క్రితం దీని మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయింది. ఈ సమీక్ష సమావేశంలో ఖచ్చితంగా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడికి కనీసం ఆగస్టు 1 నుంచి అయినా 1వ తారీఖున జీతాలు ఖచ్చితంగా పడాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం రీసెంట్గా మనకు 30 యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ కూడా రీసెంట్గా ప్రవేశపెట్టింది. అది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వర్తింపజేయడం కూడా మాకు కొంత ఆనందం అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు హెల్త్ కార్డు విషయంలో కూడా కొంత అవినీతి ఏర్పడ్డదన్న. అలాగే తొలగించిన ఉద్యోగస్తులకు కూడా ఇంకా దీని మీద స్పష్టత రాలేదు. ఇక్కడ అధికారులు అనేది నిజంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జరుగుతున్న అన్యాయాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్ళట్లేదు. ఖచ్చితంగా కనుక ప్రభుత్వం దృష్టికి, సీఎం దృష్టికి కనుక వెళితే మాత్రం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు? సో ఏ డిపార్ట్మెంట్లో మొత్తం టోటల్గా పనిచేస్తున్నారు? ఎట్లా ఉంటుంది అసలు మీ మీ పనితీరు ఎట్లా ఉంటుంది? సుమారుగా 32 పై శాఖల డిపార్ట్మెంట్లలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 లక్షల మంది పైచిలకు అవుట్సోర్సింగ్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని అందరినీ కూడా ఐఎఫ్ఎంఎస్ డేటాలు కూడా ఎక్కించడం జరిగింది. అయితే అసలు గ్రామ స్థాయి నుండి సెక్రటరియట్ వరకు కూడా ఈరోజు ప్రభుత్వానికి వెన్నుముక పూర్తి స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం లేచిన 5 గంటల నుంచి చేస్తే మున్సిపల్ కార్మికుల నుంచి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి మొదలు పెడితే, హాస్పిటల్లో పనిచేసే కార్మికుల నుంచి, ఇలా సంక్షేమ హాస్టల్లో పనిచేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని డిపార్ట్మెంట్లలో ఇలా పూర్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతోనే నడుస్తుంది ఈ వ్యవస్థ. మరి అలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వెన్నుముకగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకైతే ఎటువంటిది ప్రభుత్వం నుంచి హామీ లభించలేదు. వాళ్ళు గత ఎలక్షన్ కంటే ముందు చెప్పిన విధానం ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను తొలగిస్తాం, మేము ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1వ తారీఖు జీతం ఇస్తాము, సకాలంలో కొన్ని జీతాలు పెంచుతామని చెప్పేది మనకి ఇచ్చినటువంటి హామీ. అది ఇప్పటివరకు అమలు కాలేదు పూర్తి స్థాయిలో. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మనం గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే కార్పొరేషన్ మీద ప్రభుత్వం స్పష్టత రాలేదు. అయితే మేము అడుగుతూ ఉంటే ఎందుకు కార్పొరేషన్ ఏర్పడలేదంటే ప్రభుత్వం చెప్తుంది ఒకటే మాట, మా దగ్గర సరైనటువంటి డీటెయిల్స్ లేవు ఉద్యోగస్తులై. అసలు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని శాఖలకు ఎన్ని ప్రొఫార్మాలు పంపించినా ఈరోజు కూడా పూర్తి స్థాయి సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు. ఒకటో పాయింట్. రెండోది వచ్చేసి సుమారుగా ప్రభుత్వం 4700 ఏజెన్సీలు ఉన్నాయని చెప్పి నిన్న ప్రభుత్వంలో మనకు నివేదిక తేలింది. ఇందులో కొన్ని యాక్టివిటీలు ఉన్నాయి, కొన్ని యాక్టివిటీలు లేవు వాస్తవానికి. అయితే ఇక్కడి నుంచి చాలామంది ఉద్యోగస్తులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టలేదన్నావు, ఈ ఏజెన్సీలు కట్టలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ ఏజెన్సీలు రావాల్సినటువంటి బకాయిలని మీకు రావు, మా దగ్గర పూర్తి సమాచారం లేవు, మళ్ళీ ఇదే ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఉద్యోగస్తుల నుంచి డబ్బులు తీసుకుంటాయని చెప్పి ప్రచారం చేస్తారని చెప్తా ఉంది. మరి మీ ఇవన్నీ తెలిసినప్పుడు ఇన్ని రోజులు ఏం చేశారని అడిగినాం. మీరు 6 నెలల క్రితం రిటైర్డ్ శాంతి కుమార్ ఐఏఎస్ గారి మేడంతో ఒక కమిటీ వేసారు. ఆ రిపోర్టు 100 రోజుల్లో ఇవ్వమని చెప్పారు. ఈరోజు 6 నెలలు దాటినా కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు 100 రోజుల్లో సమస్యలు అంటున్నారు. అంటే ఒక క్లారిటీ కూడా దీని మీద లేదు. ఆ వేసిన కమిటీలను తొందరగా తెప్పించుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము ఆర్టీవీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. కమిటీలకు ఏదైతే ఏజెన్సీలకు సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా సూచన చేయడం జరిగింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎవరైతే ఈఎస్ఐ, పిఎఫ్కి సంబంధించి కార్మికులకు చెల్లించట్లేదో ఈ అవుట్సోర్సింగ్ సంబంధించి ఆ ఏజెన్సీల మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా మరి అట్లా జరగట్లేదా? గ్రౌండ్లో ఉండదా మరి ఏంటి? నాకు తెలిసి అయితే అది మరి జరగదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న ఈ ఏజెన్సీలన్నీ కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఏజెన్సీలో. చాలా ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూసుకున్నా కూడా
ఒక్కొక్క ఏజెన్సీ ఉద్యోగస్తులకు 5 సంవత్సరాల తరబడి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల ఏజెన్సీలు కట్టలేదు. ఇక కొన్ని దీంట్లో మంత్రుల అనుచర వర్గాల బలాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకుల అనుబంధ కుటుంబాలు ఉన్నాయి, పెద్ద వ్యాపారవేత్తలు దీంట్లో ఉన్నారు. ఎందుకంటేనా ఇంట్లో కూర్చొని ఒక ఉద్యోగస్తుడి మీద 25% ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టాలి, ఈ ఈపీఎఫ్ కట్టాలి, దగ్గరగా 3 to 4% ఈఎస్ఐ కట్టాలా, 18% జీఎస్టీ కట్టాలా, ఏజెన్సీ కమిషన్ 3%, అంటే ఓవరాల్గా 40 to 50% ఒక ఎంప్లాయీ మీద ఏజెన్సీకి వెళ్తుంది. మరి ఇవన్నీ కట్టకపోవడం వలన ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధితో ఇవి కనుక కట్టిస్తే వాళ్ళంతటా వాళ్ళు పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా జిల్లాలలో వాళ్ళు కోడింగు 0.75% కూడా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసారు. మరి 0.75% అంటే 100 రూపాయలు కూడా రావు నా మీద కమిషన్. మనం ఎందుకు 100 రూపాయలు రానప్పుడు కమిషన్ నా మీద ఎందుకు ఉంటుంది ఏజెన్సీ అంటే కారణం ఏంటంటే ఈ 40% మిగులుతుంది, ప్లస్ ఏదైనా పోస్టులు పడ్డప్పుడు 2 లక్షలు అమ్ముకోవచ్చు అని ఆ డబ్బులతోనే ఇవాళ వీళ్ళు ఉన్నారు. మరి ఇప్పటికైనా నిజంగా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్టు కనుక ఏజెన్సీలకు ఇమ్మీడియట్గా ఎక్కడైతే కట్టలేదో ఆ ఏజెన్సీల మీద వాళ్ళు ఇమ్మీడియట్గా చేస్తూ మళ్ళీ అట్లా అధికారులను కూడా బాధ్యత కనుక చేస్తే నిజంగా మేము ప్రభుత్వాన్ని నమ్మొచ్చు. మరి ముఖ్యమంత్రి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో అమలు కావట్లేదు, అధికారులు అధికారులు అయితే అమలు చేయట్లేదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేమో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయట్లేదు, లెక్కలు తెలవట్లేదు, హెచ్ఓడీలకు సంబంధించి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా వరకు చెయ్యని ఉద్యోగాలకు సంబంధించి కూడా బిల్లులు దండుకున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి నిజంగా దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? వాస్తవం అదే అంటున్నాను. వాస్తవానికి ఇక్కడ అధికారులు ఏజెన్సీలు కలిసింది పెద్ద మాఫియా. ఇది మేము 2.5 ఏళ్ల నుంచి ఈ జరుగుతున్న మాఫియాని మేము అనేక ఛానల్ ద్వారా మా ధర్నాల ద్వారా బయటికి తీసుకొస్తే ఇప్పుడు దానికి ఒక గ్రాస్ రూట్ పడుతుందన్న. ఇన్ని సంవత్సరాలు అసలు అవుట్సోర్సింగ్లో ఉద్యోగస్తుల మీద జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని, అనేక వేల కోట్ల కుంభకాణాన్ని ఎవరు బయటికి తీయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులకు అధికారుల మీద భయంతో మా వాళ్ళు తీయలేదు. మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈ పూర్తి స్థాయిలో నివేదికలు తీసి అలా 3 సంవత్సరాల నుంచి నివేదికలను బయట పెట్టబట్టి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద కదిలి ఇందులో ఉన్న మొత్తం అవినీతి తిమింగళాలన్నీ ఇప్పుడు బయటికి తీయాలని ప్లాన్ చేస్తుంది. కానీ తొందరగా చేయాలంటున్నాం మేము. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పోయినాయి అన్న. కూర్చొని ఇంట్లో ఇవాళ మనం ఎక్కడైనా ఒక చిన్న భూమి ఆక్రమిస్తే 10 కోట్ల రూపాయల భూమి ఆక్రమించినట్టు ఇక్కడ 100 కోట్ల రూపాయలు మనుషుల మీద వ్యాపారం జరుగుతుంది, ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష మళ్ళీ చేసి తొందరలోనే వాళ్ళ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే ఈ ఇమ్మీడియట్గా రాబోయే రోజుల్లో ఏజెన్సీలను పూర్తిగా ఎత్తేసి మమ్మల్ని ఒక కార్పొరేషన్లకు, ఒక సొసైటీ పరిలోకి తీసుకొని రావాలి. అప్పుడే నిజంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం జరుగుతుంది. మరి రెండోది వచ్చేసన్న వేతనాలు. మేము 2020లో తీసుకుంటున్న వేతనం అన్న 13,000 రూపాయలు, ఇప్పటికీ అయ్యే 15,000 రూపాయలు ఇస్తారు. ఒక పక్కన కార్మిక చట్టం ప్రకారం భారతదేశం మినిమం 26,000 రూపాయలు చేసింది. రెండో పక్కన భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 2017లో సమాన పనికి సమాన వేతనం వచ్చింది. ఒక పక్కన కేసీఆర్ గతంలో మనకు కమిటీ వేసిండు. మన కమిటీ వేసి వీళ్ళకు మినిమం 22,000 జీతం చేసి సంవత్సరానికి 1,000 రూపాయలు ఇవ్వండి. ఈ 3 అమలు చేయకుండా జస్ట్ జీవో నెంబర్ 60 అమలు చేసి ఒక్క ఖాళీ 15,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వాలే దగ్గర ఉండి శ్రమ దోపిడీ చేస్తుంది. ఇటు జీతాల మీద కూడా ప్రభుత్వం ఒకసారి ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగస్తులకు డిఏలు ఉంటాయి, టీఏలు ఉంటాయి, వాళ్ళకి అదర్ అలవెన్సెస్ ఉంటాయి అన్న. మరి మాకు వచ్చేదే 13,000 రూపాయలు, ఇంకా అదే బతుకుతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఇటు జీతాల మీద కూడా, అటు కార్పొరేషన్ మీద, ఇటు జీతాల మీద ఖచ్చితంగా ఒక తొందరలోని నిర్ణయం తీసుకోవాలన్నా. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా అందరం కలుస్తాం, ఏకమవుతాం. ఇప్పటివరకు చేసిన పోరాటాలకు బలంగా చేస్తాము. ఉద్యోగస్తులు కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారన్న. సో మనతో పాటు ఇంకొక జేఏసీ లీడర్ ఉన్నారు. బ్రదర్, ఏంటి కార్పొరేషన్ మరి సాధ్యమైద్దా? ఎందుకంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. సో కార్పొరేషన్ మరి ఇప్పుడు సాధ్యమైద్దా? దానికి సంబంధించి కార్పొరేషన్ నుంచి మీకు జీతాలు వస్తాయి అనుకుంటున్నారా? ముందుగా మీ ఆర్టీవీ యజమానానికి ప్రత్యేక వందనం అన్న. నా పేరు క్రాంతి కుమార్, నేను అవుట్సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మేము పూర్తి స్థాయిలో సీఎం గారిని ఎన్నో మాటలు కలుస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాం ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని. మాకు జీతం కాదు జీవితం ముఖ్యమని చెప్తున్నాం మేము. ఫస్ట్ వాళ్ళు జీతం వస్తుంది ఏదో ఒకరోజు ఇస్తూనే ఉన్నారు, కానీ ఉద్యోగ భద్రత అనేది లేదు. ఉద్యోగ భద్రత మెయిన్ కావాలని చెప్పేసి మేము పదే దానికోసమే పోరాడుతూ ఉన్నాము. ఈ ఏజెన్సీ వ్యవస్థ పోతే మాకు ప్రత్యేక కార్పొరేషన్ వస్తుంది, ప్రత్యేక కార్పొరేషన్ వస్తే మాకు ఉద్యోగ భద్రత, మా జీవితానికి భరోసా లభిస్తుంది అని చెప్పేసి మేము దీనికోసమని పోరాడుతూ ఉన్నాము. అందుకోసం అని చెప్పేసి సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది మాకు ఇన్సూరెన్స్ చేసినందుకు ఆయనకు ప్రత్యేక నమస్కారాలు. అట్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అది 1వ తారీఖు జీతం అనేది చెప్పారు, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. అది కూడా తొందరలోనే క్లియర్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాము.
థ్యాంక్ యూ అన్న మీకు యజమాని. ఉద్యోగ భద్రత అన్నారు, అంటే ఉద్యోగ భద్రత ఉండదా? ఏం చెప్తారంటే ఎప్పుడు ఏజెన్సీలకు ఇష్టం లేకపోతే తీసేయడమేనా? ఇప్పుడు మాకు కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి, అధికారికి కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి, ఏజెన్సీ కోపం వచ్చినా మేము వెళ్ళాలి. రేపు తెల్లారి డ్యూటీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో మేము కుట్టుబతులు బతుకుతా ఉన్నాము. అందుకోసమని ఉద్యోగ భద్రత కావాలి, మాకు జీతాలు కాదు, మేము జీవితం కావాలనుకుంటే మేము పోరాడుతున్నాము. అది కార్పొరేషన్ ఏర్పడితే మాకు ఉద్యోగ భద్రత వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయింది. ఇది ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ అయితే లేదో అది మన శాశ్వతానికే తెలియాలి. పోయిన గవర్నమెంట్ కూడా దీన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి మీ ఈ టీవీ ద్వారా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. చివరిగా ముఖ్యమంత్రి గారు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి గత పదే టీవీల ద్వారా పేపర్ల ద్వారా చెప్తుండ్రు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు సంచలన నిర్ణయం తీసుకోవాలంటే 5 లక్షల మంది ఉద్యోగస్తులు, ఇంటికి 4 ఉన్నాం, 20 లక్షల మందికి సంచలన నిర్ణయం తొందరలో తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతే 1వ తారీఖు జీతాలని చెప్పేసి చెప్తున్నారో దానికి సంతోషంగానే ఉంది. బట్ గ్రౌండ్ లెవెల్లో అది సాధ్యపడట్లేదు. ఇప్పటికి కూడా చాలా వరకు చాలా డిపార్ట్మెంట్స్లో 1వ తారీఖు జీతాలు రావట్లేదు. కొన్ని డిపార్ట్మెంట్లో 5-6 నెలల నుంచి పెండింగ్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన జీతం కాదు, మాకు జీవితం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. ఏజెన్సీకి కోపం వచ్చినా లేకపోతే అధికారికి కోపం వచ్చినా ఇష్టారాజ్యంగా తీసేస్తున్నారు. కొన్ని ఏళ్ల నుంచి కష్టపడుతున్నా కూడా ఆ శ్రమకు తగ్గ, పనికి తగ్గ ఫలితం ఉండట్లేదు. సో దానికి సంబంధించి సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్తున్న గైడ్లైన్స్ ప్రకారం కూడా మేము చేసే పనికి జీతం కూడా వస్తే చాలా సంతోషిస్తాం. ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది గ్రౌండ్ లెవెల్ వరకు ఖచ్చితంగా అమలు చేయాలి. మాకు కార్పొరేషన్ ద్వారా వచ్చి ఏజెన్సీలు అన్నింటినీ రద్దు చేస్తే ఖచ్చితంగా 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సీఎం రుణపడి ఉంటారు, సీఎంకి అయితే మేము రుణపడి ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.